నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇప్పటి వరకు 13 SIPB సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ 13 SIPB సమావేశాలకు సంబంధించి మొత్తం 8.55 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదాలు అయితే తెలియజేయడం జరిగింది. నిన్న 14వ SIPB సమావేశం నిర్వహించారు. ఇందులో 19,391 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం కూడా తెలిపారు. ఇక్కడ చూడండి, SIPB సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, చిత్రంలో మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, TG భరత్, లోకేష్ ఉన్నతాధికారులు ఉన్నారు. సో మొత్తం ఆమోదించింది 19,391 కోటి అయితే అందులో 11,753 మందికి ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా పరోక్షంగా ఇంకా ఎక్కువ కూడా అవకాశాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తం ప్రత్యక్షంగా 11,753 మందికి ఉపాధి అవకాశాలు రానుంది. ఇంకా పరోక్షంగా చాలా మందికి కూడా ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో 14వ SIPB సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వైకాపా పాలనలో రాష్ట్రం కోల్పోయిన బ్రాండ్ ఇమేజ్ను కూటమి ప్రభుత్వం తిరిగి తెచ్చిందని చంద్రబాబు ఉద్ఘాటించారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త సంస్థలు తెచ్చేది దేవుడెరుగు. ఉన్న సంస్థలు ఇప్పుడు ఉదాహరణకు అమర్ రాజా ఉంది. అమర్ రాజా ఆ బ్యాటరీస్ ఏదైతే ఉందో ఆయన కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి MP. ఆయన చేసినటువంటి పాపం ఏంటంటే, సో గల్లా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చేసినటువంటి పాపం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో చేరడము ఒక తప్పు, గెలవడం ఒక తప్పు. సో ఈ రెండు తప్పులు అడ్డం పెట్టుకొని సో అమర్ రాజా అనేటువంటి ఒక సంస్థ, వాళ్ళ సంస్థకు సంబంధించి సో వేల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి సంస్థ, ఆల్రెడీ ప్రూవ్ అయినటువంటి సంస్థ. సో రాష్ట్రానికి ట్యాక్సుల రూపంలో వందల వేల కోట్ల రూపాయలు పే చేస్తున్నటువంటి సంస్థను నిర్దాక్షిణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేయడం మనం చూసాము. దాన్ని KTR గారు క్యాచ్ చేసి అక్కడెక్కడో పెట్టారు. ఇప్పుడు ఎలా నడుస్తూ ఉంది వాటి గురించి మనం వీడియోలో కూడా చర్చించుకున్నాము. సో జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పినా, ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పినా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు పారిపోయేవారు. అంటే బ్రాండ్ నేమ్ కొలాప్స్ అయిపోయింది. కోల్పోయినటువంటి బ్రాండ్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించి సో వాళ్ళనందరినీ ఒక్కొక్కరుగా తీసుకొని వచ్చి మొత్తం 13 సమావేశాలు నిర్వహించి 8,55,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదాలు అయితే తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే గూగుల్ ఏ విధంగా వచ్చింది, CTS ఏ విధంగా వచ్చింది, TCS ఏ విధంగా వచ్చింది, రిలయన్స్ ఏ విధంగా వచ్చింది, పెద్ద పెద్ద కంపెనీలు ఏ విధంగా వచ్చిందనేది మనము ప్రతిరోజు చర్చించుకుంటూనే ఉన్నాము. ఇక్కడ చూడండి, నిన్న జరిగినటువంటి ఆ సమావేశంలో ఆమోదించినటువంటి కంపెనీలు, వాటి పెట్టుబడులు ఎంతమందికి ఉపాధి అనేటువంటి విషయాన్ని ఇక్కడ టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అదే ఇస్కాన్ వాళ్ళకి 425 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నారు. 1,035 మందికి ఉపాధి రాబోతుంది. ఆర్నా కోస్టల్ రిసార్ట్స్ అంట, సో దానికి సంబంధించి 187.58 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నారు. 250 మందికి ఉపాధి కూడా రాబోతుంది. సో సెల్వన్ హాస్పిటాలిటీ గ్రూప్ కన్సారియం యూనిటీ సొల్యూషన్స్ USA వాళ్ళది 183.87 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టనున్నారు. సో ఉపాధి అయితే 196 మందికి ఉపాధి కూడా రాబోతుంది. శుభం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కన్సారియం ఇంద్రనీల్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్కి సంబంధించి 64 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. సో 100 మందికి ఉపాధి రాబోతుంది. సంగం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నారు. 245 మందికి సో ఉపాధి అయితే రానుంది. సో మొత్తంగా నిన్న వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్లు, సో ఆమోదం తెలిపినటువంటి సంస్థలు ఇవి. సో వీటికి సంబంధించి మొత్తం 19,391 కోట్ల రూపాయలకు పెట్టుబడులకైతే వాళ్ళ ఆమోదం తెలియజేయడం జరిగింది. దీని ద్వారా దాదాపు 12,000 మందికి ఉపాధి అవకాశాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంది. సో సచివాలయంలో CM అధ్యక్షన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB సమావేశం మంగళవారం జరిగింది. పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన 19,391 కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనను సమావేశం ఆమోదం తెలిపింది. తద్వారా ఏర్పాటయ్యే పరిశ్రమలతో 11,753 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. 13 సమావేశాలలో 8,55,000 కోట్ల పెట్టుబడులను ఆమోదించాం. గత 13 SIPB సమావేశాల్లో 8.55 లక్షల కోట్ల పెట్టుబడులను ఆమోదించామని, వాటి ద్వారా 8.23 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. 2025లో రాష్ట్రానికి పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయి. అదే ఉత్సాహంతో 2026లో పనిచేయాలి. రాష్ట్రాభివృద్ధికి అధికారులు, మంత్రులు కలిసి పనిచేయడం వల్ల విద్యుత్ ఛార్జీలు యూనిట్కు 13 పైసలు
తగ్గించగలిగాం. 4500 కోట్ల ట్రూ ఆఫ్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరిస్తుంది. విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 2029 నాటికి యూనిట్ విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని 3.70కు తగ్గించాలనేది లక్ష్యం. విద్యుత్ రంగంలో మనం చేసిన కృషి వల్లే రాష్ట్రానికి డేటా సెంటర్లు వచ్చాయి. రాష్ట్రానికి గూగుల్ తీసుకురావడంలో లోకేష్ కృషి ఉంది. దావోస్లో జరిగిన ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సుకు వెళ్ళి ఏపీ బ్రాండ్ ప్రచారం చేయగలిగాం. విదేశీ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించగలిగాం. విజయంతో వచ్చే కిక్ అద్భుతంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు అయితే పేర్కొనడం జరిగింది. సో మొత్తానికి 14వ SIPP సమావేశంలో ఈ పెట్టుబడులకైతే ఆమోదం తెలియజేయడం జరిగింది. సో 2025లో ఏ విధంగా అయితే కష్టపడి మనం కంపెనీలు తెచ్చుకున్నామో అదే ఉత్సాహంతో పనిచేసి 2026లో కూడా అంతకన్నా ఎక్కువగా కంపెనీలను ఆకర్షించాలి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేశారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.